ఊహించని విధంగా పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో తొక్కిసలాట జరిగిందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. దుర్ఘటన జరిగిన వెంటనే ఆయన హుటాహుటిన కాశీబుగ్గకు చేరుకున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, హోంమంత్రి అనిత, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషులతో కలిసి తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం పలాస సిహెచ్సికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అక్కడే విలేకరులతో మాట్లాడుతూ ఈ దేవాలయాన్ని 92 ఏళ్ల పండ సొంత నిధులతో నిర్మించారు. స్థానిక అధికారులు, పోలీసులకు ఎంతమంది వస్తారని తెలియదు. సాధారణంగా ఉదయం 6 నుంచి 12, మధ్యాహ్నం 3 గంటల నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు. ఉదయం వెళ్లవలసిన భక్తులు ప్రవేశ మార్గంలో వెళ్లారు. రద్దీ అనూహ్యంగా పెరిగిపోవడంతో 11:30 గంటలకు గుడి లోపలికి వెళ్లే మార్గాన్ని మూసివేశారు. లోపల ఉన్న భక్తులు దర్శనం చేసుకుని బయటకు వస్తుండగా బయట ఉన్న వారిలో కొందరు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. రాకపోకలకు ఒకే మార్గం ఉండడంతో తోపులాట జరిగింది. పై మెట్ల మీద ఉన్నవారు కిందకు పడిపోయారని అన్నారు. భక్తులు ఎక్కువగా వచ్చే ఆలయాల్లో బ్యారికేడ్ల ఫౌండేషన్ 6 అంగుళాల వరకు వేస్తారు. కానీ ఇక్కడ 2.5 అంగుళాలే వేశారు. బ్యారికేడ్ల తర్వాత నేరుగా కాంక్రీట్ ఉంది. అటువైపు పడిన వారు ఇబ్బంది పడ్డారు. కొంతమంది చనిపోయారు. నాకు విషయం తెలియగానే మొదట ఎమ్మెల్యే శిరీష, ఆ తర్వాత మంత్రి అచ్చెన్నాయుడికి ఫోన్ చేశాను. అధికారులతో మాట్లాడాను. అందరూ యుద్ధ ప్రాతిపదికన ప్రాంగణానికి వచ్చి బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన జరిగినప్పుడు సీఎం చంద్రబాబు హెలికాప్టర్లో ఉన్నారు. కదిలిలో ల్యాండ్ అవ్వగానే ఆయనతో కూడా మాట్లాడాను. అప్పటి నుంచి ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే ప్రధాని కార్యాలయానికి కూడా తెలియజేశామని నారా లోకేష్ వెల్లడించారు. తొక్కిసలాట్లో మరణించిన 9 మంది భక్తుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 15 లక్షల రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయలు కలిపి 17 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తాం. తీవ్రంగా గాయపడిన వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 3 లక్షల రూపాయలు, కేంద్రం ఇచ్చే 50,000 రూపాయలు కలిపి 3.5 లక్షలు ఇస్తాం. మృతుల కుటుంబాలకు మట్టి ఖర్చుల కింద 10,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తాం. చనిపోయిన వారిలో 3 తెలుగుదేశం పార్టీ సభ్యులున్నారు. వారికి అదనంగా ప్రమాద బీమా కింద పార్టీ తరపున 5 లక్షల రూపాయలు చొప్పున ఇస్తామని నారా లోకేష్ పేర్కొన్నారు. పక్కన సోషల్ మీడియా ఇంపాక్ట్ ఉంది, ఇంకో పక్కన ఉచిత బస్ ప్రయాణం కూడా ఉంది. ఎందుకంటే భక్తుల్ని దేవుడిని దర్శించుకునే దానికి భక్తులు కూడా మనం చూసాం. దుర్గమ్మ గుడి దగ్గరికి సిక్కోలు కూడా వచ్చారు, ఎప్పుడు రాని వారు కూడా వచ్చారు. మొదటిసారి వచ్చిన వారు కూడా చాలామంది వచ్చారమ్మా. అక్కడ మేము అంచనా వేసాం, రద్దీ పెరుగుతుంది, ఇప్పుడు ఉచిత బస్ ప్రయాణం ఉంది కనుక ఎక్కువ మంది వస్తారని మేము అంచనా వేసాం. తగిన చర్యలు తీసుకున్నాం, జాగ్రత్తలు తీసుకున్నాం. సో అక్కడ చూస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం జరిగింది. సో అందుకే అంటున్నాం, ఒక ఎస్ఓపి అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఆ ఎస్ఓపి ఏర్పాటు చేసుకుని అందరూ ఎండోమెంట్ కింద ఉన్న దేవాలయాలు కానీ ప్రైవేట్ పర్యవేక్షణలో ఉన్న దేవాలయాలన్నీ కూడా ఆ ఎస్ఓపీలు పాటించాల్సిన బాధ్యత తీసుకోవాలి. దానికి మేము ఒక క్యాబినెట్ మంత్రులు అందరం కూడా చర్చించి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇచ్చి తగిన చర్యలు మేము తీసుకుంటాం.